శ్రీ అరుణాచల మహత్యము 14వ అధ్యాయం ప్రారంభం. శ్రీ వ్యాస మహర్షి ఇలా పలికాడు. నైమిషారణ్యంలో నివసిస్తున్న మునులు ఒకనాడు శ్రీ సూత మహర్షిని సమీపించి ఈ విధంగా ప్రార్థించారు. ఓ మహాముని, నీవు దయాసముద్రుడవు. నేడు మేము నీ నుండి శివస్థానములన్నింటిలోనూ ఉత్తమమైన దానిని తెలుసుకోవాలని అనుకుంటున్నాము. దయతో అటువంటిది ఏదో ఎక్కడ ఉన్నదో తెలియజేయమని మిమ్మల్ని వినయంగా ప్రార్థిస్తున్నాము. మునుల ప్రశ్నకు సూత మహర్షి చాలా సంతోషించి వారిని చూసి, ఓ మునులారా, మీరు అడిగిన ప్రశ్న సర్వోత్తమమైనది. పూర్వము నందీశ్వరునిచే మార్కండేయ మహర్షి తెలుసుకున్న వృత్తాంతమును మీకు వినిపిస్తాను. ఒకనాడు భక్త శ్రేష్ఠుడైన మార్కండేయ మహర్షి మహాత్ముడైన నందీశ్వరునికి నమస్కరించి ఇలా ప్రశ్నించాడు. ఓ నందీశ్వర, పూర్వము నేను నీచే తెలుసుకున్న మాధ్యమేశ్వర చరిత్రమును భక్తి శ్రద్ధతో విన్నాను. దయాపూర్ణుడవైన ఓ దేవా, ఈ ముల్లోకాలలో నీ వెరుగనిది ఏదీ లేదు. పురాణములు, ఆగములలోని సర్వ విషయములు నీకు తెలుసును. స్వర్గమును, నరకమును, మోక్షమును పొందుటకు ఈ భూమియే అనుకూలము. మానవులకు కర్మఫలములు 3 రకములుగా ఇంతకు ముందు నీవు చెప్పి ఉన్నావు. అవి భూలోక, స్వర్గలోక కైవల్య సుఖములని తెలిపావు. మానవులు ప్రోగు చేసుకున్న పుణ్యము అంతరించిపోగా మొదటి 2 సుఖములు నశించిపోవును. 3వది అయిన కైవల్య సుఖము నశించనిది. ఈ సుఖము కేవలం జ్ఞానం వల్ల మాత్రమే లభించునని నీవు ఘంటాపదంగా తెలిపి ఉన్నావు. మానవులకు ఈ శుద్ధ జ్ఞానమును పొందటం చాలా కష్టము కదా. అందువలన ఏ క్షేత్రములో ఈ జ్ఞానముతో నిమిత్తము లేకుండా, శాస్త్రములను అభ్యసించకుండా శివపూజ మాత్రమే చేతనే కైవల్య ప్రాప్తి కలుగునో అటువంటి క్షేత్రము ఏదైనా ఉంటే దయ ఉంచి మాకు తెలపండి. నేడు జ్ఞాన యోగ మార్గములలోని, శైవాగమ మార్గములలోని మానవుల బుద్ధి ప్రవర్తించుటలేదు. ఏ క్షేత్రములో అల్ప సాధనతో కేవలం శివమహత్యము వలన కైవల్య సుఖము లభించునో అటువంటి దానిని మాకు చెప్పవలసినది. కేవలము భస్మమును, విభూదిని, రుద్రాక్షలను ధరించి శివస్మరణ చేసే వారికి ముక్తి ఏ క్షేత్రంలో లభించునో దానిని మాకు పరమ కృపతో తెలుపమని మునులతో కూడిన మార్కండేయ మహర్షి శిలాదపుత్రుడైన నందీశ్వరుణ్ణి పాదపద్మములకు నమస్కరించి ప్రార్థించాడు.